పాత్రికేయ భాషలో కొన్ని కొన్ని పదాలు నిషేధం. కఠినమైనటువంటి పదాలని వాడకూడదు. కానీ కొంతమందిని చూస్తే కంట్రోల్ చేసుకోలేమేమో. సంజయ్ రౌత్ అనేటటువంటి వాడు పొలిటీషియన్ కాదు, నాయకుడు కాదు, ఓ జర్నలిస్ట్గా చేశాడు. సామ్నా అనే పత్రిక ఏదైతే ధాకరే ప్రారంభించినటువంటి పత్రికకి సంపాదకుడిగా పనిచేశాడు. భావజాలం శివసేనది ఉండటంలో తప్పులేదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ మహిళ యొక్క ఉద్ధవ్ థాకరే భార్య యొక్క ఆకాంక్షను పసిగట్టి తను రాజకీయంగా ఎదగాలనుకున్నాడు. దానికోసం తన రాజకీయ ఎదుగుదల కోసం శివసేన జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఉద్ధవ్ థాకరేని భ్రష్టు పట్టించాడు. ఆదిత్య థాకరేని పరువు తీశాడు. వాళ్ళ కుటుంబ పరువు పోవడానికి కారణమయ్యాడు. ఇంకా ఇంకా వాగుతూనే ఉంటాడు. వాడొక సొల్లుగాడు అనే పదాలు మనం వాడకూడదు. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర నాయకులు ఎప్పుడో వాడేశారు. ఇప్పుడు ఆ మహానుభావుడు ఒక కొత్త పదం చెప్పుకొచ్చారనమాట. నవంబర్ కల్లా, ఇది మార్చి వెళ్ళి ఏప్రిల్ కదా, అదే సందర్భంలో నవంబర్ కల్లా నరేంద్ర మోడీ దిగిపోతున్నారు. మొన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళింది. అందుకే ఆర్ఎస్ఎస్ మోడీ పట్ల అసంతృప్తితో ఉంది. అందుకని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. నవంబర్తో ఆయన దిగిపోయి కొత్త ముఖ్యమంత్రి వస్తారు, ఇది కొత్త ప్రధానమంత్రి వస్తారు. అది మహారాష్ట్ర నుంచే రావచ్చు అన్నది. కామన్ సెన్స్ కూడా లేనటువంటి దుర్మార్గపు మాటలు, నోటికొచ్చినట్టు కారు కూతలు కూసేటటువంటి మాటలు అనమాట. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ పేరు ఉన్నదంటే ఉత్తరప్రదేశ్ నుంచి అంటే ఒక అర్థం ఉంది. మహారాష్ట్ర నుంచి ఎవరిని, నితిన్ గడ్కరీనో దేవేంద్ర ఫడ్నవీస్ను పెడతారని ఇతని ఆలోచన. అప్పుడు భారత ప్రజలు అసలు బీజేపీని ఆదరిస్తారా? అది తెలియనంత అమాయకత్వంలో ఆర్ఎస్ఎస్ ఉంటుందా? ఇంకోటి, ఆర్ఎస్ఎస్ ఇక్కడ అంతగా జోక్యం చేసుకుంటుందా? అంతగా జోక్యం చేసుకుంటే ఇవాళ పరిస్థితులు ఇట్లా ఉంటాయా దేశంలోని కొన్ని కొన్ని పరిణామాలు. కాబట్టి ఈ సంజయ్ రౌత్ లాంటి వాడు ప్రచారం కోసం ఏదో చేస్తుంటాడు, రకరకాల విన్యాసాలు చేస్తుంటాడు. ఇప్పుడు అలాంటి విన్యాసాల్లో ఇదొక భాగం.